171 ఎఫార్జం. అయితే ముందు ఈ ఎఫార్జంలోకి వెళ్ళడానికి ముందుగా చిన్న ఇంట్రడక్షన్ ఇచ్చుకోవాలి. యూజువల్గా అప్పుడప్పుడు ఇంటర్నేషనల్ సెమినార్స్, నేషనల్ సెమినార్స్ ఇలాంటివి జరుగుతుంటాయి. వాటికి అటెండ్ అవుతుంటారు. కొంతమంది ఏమో టైం లేకనో మనీ కుదరకనో అటెండ్ అవ్వలేక ఉంటుంటారు. ఈ సెమినార్స్లో చెప్పేటప్పుడు ఏదో అన్నీ మనకు తెలిసినటువంటి మెడిసిన్స్ ఏమైనా చెప్తే మనం ఆ స్పీకర్ని ఎక్కడ మనం తక్కువ చూస్తాము అనుకుంటారో ఏమో తెలియదు. కానీ మనకు నోరు తిరగని డ్రగ్స్, మనకు కంప్లీట్గా తెలియని డ్రగ్స్ని చెప్పేసి నేను పలానా థాలసీమియా కండిషన్లో ఒక డోస్ ఇస్తే అది తగ్గిపోయింది, లేదు ఒక 10-15 ఏళ్ళ నుంచి ఓ పెరాలసిస్ కండిషన్ ఉంది, ఆ పెరాలసిస్ కండిషన్లో పలానా మెడిసిన్ చేస్తే సింగిల్ డోస్ తగ్గిపోయింది అని చెప్పేస్తుంటారు. ఇంకా పెద్ద ఇప్పుడు సార్ చెప్పినటువంటి ఈ మెంటల్ కండిషన్స్, ఈ ADHDలు కానీ ఆటిజంలు కానీ, లేదు జస్ట్ ఒక డ్రగ్ ఇచ్చేసాను, ఆ డ్రగ్ తర్వాత నుంచి అతనికి మైల్ స్టోన్స్ అన్ని నార్మల్ అయిపోయినాయి, చేస్తున్నాడు, సెరెబ్రల్ పాలసీ కండిషన్ని నేను ఒక బెల్డోనా డ్రగ్ ఇచ్చి తగ్గించేసాను, లేదు టీబీ మెనింజైటిస్ని జస్ట్ ఆ రస్టాక్స్ ఇచ్చి తగ్గించేసాను, ఇలాంటి చెప్పేస్తూ ఉంటారు. ఇవన్నీ చెప్పగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ చప్పలు కొట్టేస్తారు. వావ్, ఎక్సలెంట్. అందరి ముఖాల్లో సంభ్రమాశ్చర్యాలతో కూడినటువంటి ఫేషియల్ ఎక్స్ప్రెషన్, వావ్ అని. కానీ అందులో ఎంతవరకు నిజం ఉంది ఏంటి ఏమీ తెలియదు. తర్వాత మనం బయటకు వచ్చి ప్రాక్టీస్ చేస్తుంటే అట్లాంటి అంటే దీర్ఘకాలికంగా ఉండేటటువంటి కంప్లైంట్స్, ఇయర్స్ టుగెదర్ ఉండేటటువంటి కంప్లైంట్స్ ఏ ఒక్కరికి కూడా ఒక డోస్తో తగ్గదు. మరి వాళ్ళ దగ్గర ఎలా తగ్గుతుంది ఏంటి, అక్కడ వాళ్ళు చెప్పే దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది ఏంటి విన్న మనకు తెలియదు. వాటికి అండర్ కరెంట్గా మెయిన్ ఫండమెంటల్ ప్రిన్సిపల్, ఈ ఫండమెంటల్స్ ఏంటంటే 6 జ్ఞానంలో ఉంటాయి. అది ఈ ఎఫార్జంలో తెలుస్తుంది అనమాట. అంటే నేను కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు అలాంటి సెమినార్స్కే కొన్ని సెమినార్స్కి అటెండ్ అవ్వలేకపోయా. ఏదో సమ్ డిస్టెన్స్ ఎక్కడెక్కడో ముంబైలోను ఢిల్లీలోను పెడుతుంటారు. సరే సార్ ఆ సెమినార్స్ అటెండ్ అయిన వాళ్ళని నేను అడిగాను అనమాట, అసలు ఏంటి ఏం చెప్పారు ఏంటంటే, ఇలాంటి పలానా పెరాలసిస్ కేసు అంట 10 సంవత్సరాల నుంచి ఉంది, జస్ట్ ఒక డోస్ ఇస్తే తగ్గిపోయింది, ఆ డోస్ ఇచ్చిన తర్వాత జస్ట్ 1 మంత్ తర్వాత నుంచి పేషెంట్ నిదానంగా లేచి నడుస్తున్నాడు, అలా 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 మొత్తంగా కాలుచి మళ్ళీ పని చేసేస్తుంది, అప్పటిదాకా సచ్చుగా ఉన్నది. సో ఇలాంటివి చెప్తే నేను కాలేజ్ డేస్లో నుంచే సార్తో అసోసియేషన్లో ఉండబట్టి, సార్తో కాంటాక్ట్ ఉండబట్టి, సార్ ఏంటి సార్ అసలు నేనేమైనా ఐ లూజింగ్ ఎనీథింగ్, అంటే ఏమైనా మిస్ అవుతున్నాను ఏంటి, అవన్నీ నేను అటెండ్ అవ్వలేకపోతున్నాను, ఎలా నేనేమైనా సబ్జెక్ట్ నేర్చుకునే దాంట్లో ఏదన్నా వెనకబడుతున్నాను ఏంటి అని చెప్పి ఈ కేసు ఎగ్జాంపుల్ చెప్తే సార్ ఒకే ఒక్క మాట ఉన్నాను అనమాట. అది ఈ ఎఫార్జన్లో ఉండే సెంటెన్స్ చెప్తారనమాట. అది ఈ ఎఫార్జన్ చదివేటప్పుడు చెప్తాను. అది సో ఏదో దీర్ఘకాలికంగా ఉండేటువంటి కంప్లైంట్స్ని ఒక్క డోస్ ఇచ్చి తగ్గించేసామని చెప్పడం అది ఎంతవరకు కరెక్ట్ అనేది దీంట్లో తెలుసు. అలా కాకుండా ఏదో యాక్యూట్ ఎగ్జాజర్వేషన్స్ ఉంటాయన్నమాట. లేదు ఈ సోరియాసిస్లో యాక్యూట్ ఎగ్జాజర్వేషన్స్ వస్తాయి, లేదు పలానా జస్ట్ వింటర్లో యాక్యూట్ ఎగ్జాజర్వేషన్ జస్ట్ ఒక 15 రోజులు 4 రోజులు ఇబ్బంది పెడుతుంది, మళ్ళీ తగ్గిపోతుంది. అలాంటి వాటిని పలానా ఒక డోస్ ఇచ్చి తగ్గించానంటే నమ్మొచ్చు. అలా కాకుండా ఒక 20 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి సోరియాసిస్ని నేను పలానా రస్టాక్స్ ఇచ్చి ఒక డోస్ ఇవ్వగానే తగ్గిపోయింది, లేదంటే ఇంకో సల్ఫర్ డ్రగ్ ఒకటి ఇవ్వగానే ఓ 50% తగ్గిపోయింది, ఇంకొక 50% బ్యాలెన్స్ ఆల్రెడీ పేషెంట్ తగ్గిపోయింది కాబట్టి మళ్ళీ రాలేదు, అదే ఇంకొక డోస్ వేసినట్లయితే ఇంక కంప్లీట్గా తగ్గిపోయింది అనేసి చెప్తుంటారు అనమాట. వీటన్నిటిలో ఎంతవరకు వాస్తవం ఉంది ఏంటి అనేది మనం ఈ 171 ఎఫార్జన్లో మనకు క్లియర్గా హనుమాన్ గారు క్లియర్ చేసేస్తారు. మన డౌట్స్ అన్నింటినీ, మన సందేహాలన్నింటినీ జాగ్రత్త చదువు. అంటే ఊరికే అక్కడ ఉన్నటువంటి సెంటెన్స్ ఊరికి చదువుకుంటూ పోతే మనకు ఈ ఎఫార్జంలో ఎంత డెప్త్ ఉందనేది అర్థం కాదనమాట. ప్రాక్టికల్ పాయింట్స్ని మనం ఆలోచించుకుంటూ చదివితే మటుకు
అసలు ఈ ఒక్క ఎఫార్జన్లోనే ఇంత నిగూఢార్థాలు ఉన్నాయనేది అర్థమవుతుంది. సరే, 171. In non-venereal chronic disease, those most commonly, therefore, that arise from psora, we often require, in order to effect a cure, to give several antipsoric remedies in succession. Every successive one being homeopathically chosen in consonance with the group of symptoms remaining after the expiry of action of the previous remedy, which may have been employed in a single dose or in several successive doses. In non-venereal chronic diseases అంటే అవి ముఖ్యంగా ఓన్లీ సాధారణంగా ఈ సోరా నుంచి ఆర్జినే తీసుకున్నటువంటి వాటిని మాత్రమే నాన్ వెనీరియల్ క్రానిక్ డిసీజెస్ అని చెప్తూ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇన్ నాన్ వెనీరియల్ క్రానిక్ డిసీజెస్ దోస్ మోస్ట్ కామన్లీ దేర్ ఫోర్ దట్ అరైజ్ ఫ్రమ్ సోరా, అంటే సోరా నుంచి ఆవిర్భవించేవన్నీ కూడా నాన్ వెనీరియల్ క్రానిక్ డిసీజ్ కిందకే, ఆ కేటగిరీ కిందకి వచ్చేస్తాయి. We often require, in order to effect a cure, to give several antipsoric remedies in succession. ఇది మెయిన్ పాయింట్ అన్నమాట. In order to effect a cure, to give several antipsoric remedies in succession. ఇది అంటే ఇయర్స్ టుగెదర్ ఉన్నటువంటి క్రానిక్ కంప్లైంట్స్ వేటినైనా కూడా మనం నయం చేయాలి అంటే వాటికి యాంటీసోరిక్ రెమెడీస్ని ఇయర్స్ టుగెదర్గా వాడాలి. ఇఫ్ అవన్నీ కూడా సోరా నుంచి ఆరిజిన్ తీసుకున్నట్లయితే. సో ఇది ఆల్రెడీ అది స్టార్టింగ్లోనే చెప్పేశారు కదా, ఇన్ నాన్ వెనీరియల్ క్రానిక్ డిసీజెస్ అనేసి. సో పలానా సోరియాసిస్ కండిషన్ని జస్ట్ ఒక రస్టాక్స్ ఇస్తే నేను తగ్గించేసాను, లేదు ఒక బెల్స్ పాలసీ కండిషన్ని జస్ట్ ఒక బెల్లోన ఒక డోస్ ఇస్తే నా దగ్గర తగ్గిపోయింది, లేదంటే ఒక రుమటాయిడ్ ఆర్థరైటిస్ కండిషను నేను జస్ట్ ఒక బ్రయోని ఇచ్చాను, బ్రయోని 200 ఇచ్చాను, అసలు ఎక్కడెక్కడో వాడారు, ఎక్కడ తగ్గలేదు, మన దగ్గర జస్ట్ బ్రయోని 200 కానీ తగ్గిపోయింది. పెరాలసిస్ కండిషన్ కానీ, లేదంటే ఓ 10-15 ఏళ్ళ నుంచి ఉన్నటువంటి పారాలసిస్ కానీ, ఇలాంటివన్నీ కూడా నేను పలానా కాస్టికమ్ డ్రగ్ ఒక్క డోస్తో తగ్గిపోయింది అంటే యాక్యూట్ కండిషన్ కానీ అయినట్లయితే అవి తగ్గచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బ్లాడర్ పెరాలసిస్ ఉంది అంటే యూరినరీ బ్లాడర్ పెరాలసిస్ ఉంది, అది యాక్యూట్గా వచ్చిన కండిషన్ అయితే సింగిల్ డోస్తో తగ్గిపోవచ్చు. లేదు బెల్స్ పాలసీ ఉంది, ఇది యాక్యూట్గానే వస్తుంటుంది, అది ఈవెన్ అది పెరాలిటిక్ కండిషన్ అయినప్పటికీ అది యాక్యూట్గా వస్తుంటుంది. అదైనా కూడా మనం సింగిల్ డోస్తో తగ్గించేసేసుకోవచ్చు. అలా కాకుండా ఇయర్స్ టుగెదర్ ఉన్నటువంటి కంప్లైంట్స్ని, అంటే ఇట్లాంటివి మనం ముఖ్యంగా అలాంటి సెమినార్స్లో వింటుంటాం అనమాట. నేషనల్ సెమినార్స్, ఇంటర్నేషనల్ సెమినార్స్, మనకి అప్పటి వరకు తెలియని డ్రగ్ ఏదో పేరు చెప్పేసి పలానా మ్యాగ్నెటిస్ పోలస్ ఆర్కిటస్ అనే డ్రగ్ని నేను ఇవ్వటం జరిగింది, ఆ థాలసీమియా కండిషన్ తగ్గిపోయింది, లేదంటే ఆ పారాలసిస్ కండిషన్ తగ్గిపోయింది అనేసి చెప్పేస్తుంటారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ చప్పట్లు కొట్టేస్తుంటారు. కానీ అందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఏంటి అనేది తెలియదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక యాక్టివా బండి ఉంది, ఒక యాక్టివా బండి మీద నెల్లూరు నుంచి ఒంగోలుకి జస్ట్ నేను ఒక 1 అవర్లో వచ్చేసానని చెప్పేస్తే ఎవరు నమ్మరు. ఏంటంటే ఆ మ్యాక్సిమం తిప్పి కొడితే వెళ్ళే మ్యాక్సిమం స్పీడే 80 km, మహా అయితే 90. అలాంటిది 130 కిలోమీటర్స్ని 1 అవర్లో వచ్చేసామంటే అది ఎలా నమ్మసక్యం అవుతుంది? అంటే ఆ విషయం అందరికీ తెలుసు, బండి మనం వాడుతుంటాం తెలుసు. కానీ ఈ సెమినార్స్లో వినే వాళ్ళందరికీ కూడా మనకు ఈ స్టార్టింగ్ బిగినర్స్లో ఈ యొక్క ఆర్గనాన్ యొక్క ఫండమెంటల్స్ మనకు దగ్గర లేకపోవటం వల్ల వాళ్ళు చెప్పిన వాటిని అన్నిటికీ తలుపుతూ చప్పట్లు కొట్టేస్తూ ఉంటారు అనమాట. సో ఇది ఎందుకు వచ్చింది ఏంటంటే, ఈవెన్ అంటే మా ఫ్రెండ్స్ దగ్గర అప్పుడప్పుడు ఏదైనా కేసెస్ చేసేవా ఏంటి ఇలాంటి మాట్లాడుకుంటున్నప్పుడు కూడా వాళ్ళు ఏదో వాళ్ళ గురించి వాళ్ళు గొప్పలు చెప్పుకోవడానికి ఇలాంటి కండిషన్స్ చెప్తుంటారు అనమాట. అంటే నేను పలానా ఒక మెడిసిన్ ఇచ్చేసాను, కంప్లీట్గా ఒక 15 ఏళ్ళ నుంచి కంప్లైంట్ మొత్తం ఊడ్చిపెట్టేసింది, మొత్తం పోయింది అనేసి చెప్పేస్తుంటారు. అవన్నీ కూడా ఫాల్స్, తప్పుడు ప్రచారాలు అనమాట. అది ఎవరైనా చెప్పినా కూడా నమ్మకూడదు. అదే ఒకవేళ యాక్యూట్ కండిషన్ అనుకోండి, యాక్యూట్ కండిషన్ అయితే నో ప్రాబ్లం, అది జస్ట్ ఒక డ్రగ్తోనో వాటితో తగ్గిపోవచ్చు కనుక. అదే దీర్ఘకాలికంగా ఉన్నటువంటి జబ్బు ఏదైనా కూడా మనం
ఒక్క యాంటీసోరిక్ డ్రగ్తోనో లేదంటే ఒక్క యాక్యూట్ డ్రగ్తోనో ఇచ్చేస్తే తగ్గటం అనేది జరగదు. అంటే దీనికి సంబంధించి మనం పలానా 149 ఎఫార్జమ్ ఐ థింక్ అక్కడ చెప్పుకోవడం జరిగిందనమాట. అంటే దీర్ఘకాలికంగా ఉండేది వాటికి సంబంధించిన ప్రొపోర్షనల్ టైం తగ్గుతుంది. యాక్యూట్ కండిషన్ కానీ అయినట్లయితే నాన్ కాంప్లికేటెడ్ యాక్యూట్ డిసీజ్లో కానీ అయినట్లయితే ఇచ్చిన ఫస్ట్ సింగిల్ డోస్తోనే మనకు అక్కడ రిలీఫ్ వచ్చేస్తుంది అని చెప్పడం జరుగుతుంది అనమాట. సో దాంట్లోనే ఇంకొంచెం క్లియర్గా మోర్ ఎక్స్ప్లెనేటివ్గా చెప్తున్నాను అనమాట. అయితే ఈ యొక్క సెవరల్ యాంటీసోరిక్ మెడిసిన్స్ని ఎలా ఇవ్వాలి ఏంటి అంటే ఇక్కడ ఏదో గాలిగా ఇచ్చేయమని చెప్పట్లేదు. అంటే పలానా సల్ఫర్ ఇచ్చేస్తే సౌండ్ తగ్గిపోతుంది, దాని తర్వాత ఆర్సెనిక్ ఇవ్వాలి, ఆ తర్వాత ఫాస్ఫరస్ ఇచ్చేస్తే మొత్తం ఒక సోడా ఏంటి ట్రైమియాజ్మెటిక్ డ్రగ్ ఆర్సెనిక్ ఇలాంటివి అన్నిటిని మ్యాచ్ అవుతాయి కదా, ఎన్ని మియాజమ్స్ ఉన్నా కూడా అన్నిటిని తొలగించేస్తుంది అనేసి కాదనమాట. సో ఇక్కడ యాంటీసోరిక్ రెమెడీస్ని ఎలా ఇవ్వాలి? ఇన్ ఆర్డర్ టు ఇఫెక్ట్ ఎ క్యూర్ టు గివ్ సెవరల్ యాంటీసోరిక్ రెమెడీస్ ఇన్ సక్సెషన్, అంటే ఒకదాని తర్వాత ఒకటి ఇవ్వాలి. అది ఎలా ఇవ్వాలి? ఎవ్రీ సక్సెసివ్ వన్ బీయింగ్ హోమియోపతికల్లీ చూజన్, అంటే ప్రతి ఒక్క మెడిసిన్ని కూడా హోమియోపతికల్గా చూస్ చేయాలి. అంటే అప్పుడు అక్కడ ఉన్నటువంటి కండిషన్కి ఏ మెడిసిన్ అక్కడ ఇండికేటెడ్గా ఉంది ఏంటి చూసుకొని దాన్ని మాత్రమే ఇవ్వాలన్నమాట. దాన్ని చెప్తూ every successive one being homeopathic chosen in consonance with the group of symptoms remaining after the expiry of the action of the previous remedy. మనం ముందు పలానా మెడిసిన్ పలానా సల్ఫర్ అనే మెడిసిన్ ఇచ్చాం. ఆ సల్ఫర్ అనే మెడిసిన్ ఇచ్చిన తర్వాత దాని యాక్షన్ ఒకళ్ళు నెల రోజులు పనిచేస్తుంది, ఇంకొకరు 3 నెలలు పనిచేస్తుంది, ఇంకొకటి 6 నెలలు పనిచేస్తుంది. అంతేగాని మినిమం డ్యూరేషన్ ఆఫ్ యాక్షన్ 30 to 60 days ఇచ్చారు కదా, సో 2 నెలల కల్లా నేను మార్చేయాలనేది కాదనమాట. ఇప్పుడు మనకు అక్కడ ఇచ్చేటటువంటి డ్యూరేషన్ ఆఫ్ యాక్షన్స్ అన్నీ కూడా మినిమం డ్యూరేషన్ ఆఫ్ యాక్షన్స్ అనమాట. అంటే మనకు బోగర్ దాంట్లో ఉంటుందన్నమాట, పైన వీక్స్ అని ఇస్తారు, 1, 4, 3, 4, 5 వీక్స్ అనేసి, దాంట్లో దానికన్నా పైన ఇస్తారు అనమాట. ఇవన్నీ కూడా మినిమం డ్యూరేషన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ రెమెడీస్ అనేసి. అంటే ఎప్పుడైతే మనం హోమియోపతిక్ సిమిలమం కానీ ఇచ్చినట్లయితే, అంటే సల్ఫర్ ఇండికేట్ అవ్వాల్సిన కండిషన్లో సల్ఫర్ కానీ ఇచ్చినట్లయితే మినిమంలో మినిమం 60 రోజులు పనిచేస్తుంది. ఎటువంటి బయట నుంచి డిస్టర్బెన్సెస్ ఏం లేకపోతే, డైటరీ డిస్టర్బెన్సెస్ కానీ ఇంకేదన్నా స్ట్రాంగ్ పంజెంట్ ఆర్డర్స్ కానీ ఇలాంటివి ఎటువంటి రెజిమెన్లో కానీ డైటరీ సంబంధించిన డిస్టర్బెన్సెస్ ఏవి కానీ లేకపోతే హోమియోపతికల్గా కానీ ఇచ్చినట్లయితే అది మినిమంలో మినిమం 30 రోజుల నుంచి 60 రోజులు పనిచేస్తుంది, లేదంటే 60 to 90 days పనిచేస్తుంది. అలా కాదు, నేను ఆర్సెనిక్ ఇండికేట్ అయినప్పుడు నేను సల్ఫర్ ఇస్తాను, లేదు పలానా ఫాస్ఫరస్ ఇండికేట్ అవ్వాల్సిన కేసులో కాస్టికం ఇస్తాను, కానీ అది 60 రోజులు పని చేయలేదు కదా అంటే వాళ్ళు రాసిన తప్పు అనేసి స్టాల్వర్డ్స్ మనం పేరు పెట్టాల్సిన అవసరం లేదు. అంటే అవన్నీ కూడా మినిమం డ్యూరేషన్ ఆఫ్ యాక్షన్స్ అనమాట. ఎప్పుడైతే క్రానిక్గా ఇస్తామో మళ్ళీ అది మనం 161 ఎఫార్జమ్ ఫుట్నెట్లో చెప్పుకోవడం జరిగింది. అంటే ఒక క్రానిక్ డ్రగ్ యాక్యూట్ కండిషన్లో కానీ ఇచ్చినట్లయితే దాని యొక్క డ్యూరేషన్ ఆఫ్ యాక్షన్ త్వరగా ఎక్స్పైర్ అయిపోతుంది. అలా త్వరగా ఎక్స్పైర్ అయిపోతేనే దాని యొక్క యాక్షన్ అక్కడ బాగా మంచిగా పనిచేస్తుంది అనేసి చెప్పడం జరిగింది. సో అలాంటి కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్ చాలా తక్కువ ఉంటాయి. సో అవి ఇక్కడ ఈ యాంటీసోరిక్ మెడిసిన్స్ని సక్సెషన్లో ఇవ్వాలి, ఒకదాని తర్వాత ఒకటి ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి? ప్రతిసారి హోమియోపతికల్గా చూజన్ చేసుకునే ఇవ్వాలి. అంతేగాని అదేదో ఈ సిరీస్ ఉంటాయి కదా, క్యాల్కేరియా, లైకో, సల్ఫర్, అంటే క్యాల్కేరియా ఇచ్చిన తర్వాత లైకో, ఆ తర్వాత సల్ఫరు, ఆ తర్వాత ఇంకోటి, ఆ తర్వాత ఫాస్ఫరస్, ఇలా ఇవ్వమని చెప్పట్లేదు. అంటే మేబీ వాళ్ళకి ఆ పాయింట్లు ఎక్కడొచ్చాయో తెలియదు. ఈ యొక్క సిరీస్ ఆఫ్ యాంటీసోరిక్ మెడిసిన్స్ని సక్సెషన్లో ఇవ్వాలి అని చెప్తారు కదా, దాన్ని వాళ్ళు అలా తప్పుగా అర్థం చేసుకొని ఉండొచ్చు అనమాట. అందుకనేసి ఆ యొక్క ట్రయోస్, ఆ యొక్క సిరీస్ అవి బయటకు వచ్చుంటాయి. అది ఇక్కడ ఏంటంటే ప్రతి కేసులోనూ హోమియోపతికల్గా చూస్ చేసుకొని మెడిసిన్ ఇవ్వాలి. అది ఒకదాని తర్వాత ఒకటి అక్కడ ఉండేటటువంటి టోటాలిటీని మ్యాచ్ చేసుకుంటూ ఇవ్వాలి. అలా ఇవ్వటం కూడా అంటే కొంతమంది, నేను స్టడీస్ అయిపోయిన తర్వాత కొంతమంది దగ్గర అప్రెంటిస్ చేశాను. గుడివాడలో చాలా పెద్ద పేరు మోసినటువంటి హోమియోపతి డాక్టర్ గారు అనమాట. ఆయన ఈ క్రానిక్ డ్రగ్స్ ఇస్తారు,
క్రానిక్ డ్రగ్స్ ప్రతి 15 రోజులకు ఒకసారి మార్చేస్తుంటారు అనమాట. ఏమంటే ఆయన యొక్క ఎక్స్పీరియన్స్లో ఆయన చూసింది క్రానిక్ డ్రగ్ 15 రోజులే పనిచేస్తుందంట. కాస్టికం, ఆ తర్వాత మళ్ళీ లైకోపోడియం, ఆ తర్వాత ఇంకోటి ఏదేదో ఆయన సిరీస్ కొన్ని ఉంటాయి ఆయన ప్రాక్టీస్లో, అలా ఇచ్చేస్తుంటారు. వాళ్ళు ఏ కండిషన్తో అయినా రానివ్వండి, ఏ సిమ్టమాటాలజీతో అయినా రానివ్వండి, గాలి బాగా కోరుకుంటున్నారా, కార్పోవచ్చు అంతే. గ్యాస్ ట్రబులా, లేదు తలనొప్పులా, లేదు నీరసమా, ఇంకేది పనికిరాదు. గాలి బాగా ఎక్కువ కోరుకుంటున్నా కార్పోవచ్చు తర్వాత మళ్ళీ 15 రోజుల తర్వాత రమ్మంటాం, మళ్ళీ ఇంకొక మెడిసిన్ ఇచ్చేయటం. దానికి ఆయన సిరీస్లో ఆయన కనుక్కున్నటువంటి మెడిసిన్స్ అనమాట. అలా దాని యొక్క డ్యూరేషన్ ఆఫ్ యాక్షన్ కంప్లీట్ అవ్వకముందే మనం మెడిసిన్ ఇవ్వకూడదు. అంటే ఎంత హోమియోపతిక్ సిమిలముగా ఇచ్చినప్పటికీ ముందు ఇచ్చినటువంటి మెడిసిన్ యొక్క యాక్షన్ అయిపోయినప్పుడు మాత్రమే సెకండ్ డోస్ ఇవ్వాలి. ఇది టు గివ్ several antipsoric remedies in succession, every successive one being homeopathically chosen in consonance with group of symptoms remaining after the expiry of the action of the previous remedy. మనం ముందు ఇచ్చినటువంటి మెడిసిన్ యొక్క యాక్షన్ పూర్తిగా ఎక్స్పైర్ అయిపోయినప్పుడు మాత్రమే నెక్స్ట్ హోమియోపతిక్ సిమిలమం అనేది ఇవ్వాలన్నమాట. అది అప్పుడు మాత్రమే ఈ యొక్క సోరాని విజయవంతంగా జయిస్తూ ఉన్నమాట. అన్లెస్ అది కలగాపులకం వైద్యం అయిపోతుంది. అక్కడ ఉన్న సోరాతో పాటు మన యొక్క మెడిసినల్ డిసీజ్ కూడా ఇండ్యూస్ చేసినట్లయితే ఉందన్నమాట వాళ్ళ మీద. అది అయితే విచ్ మే హ్యావ్ బీన్ ఎంప్లాయిడ్ ఇన్ ఏ సింగిల్ డోస్ ఆర్ ఇన్ సెవరల్ సక్సెసివ్ డోసెస్. సరే, ఇక్కడ ముందు ఇచ్చినటువంటి మెడిసిన్ అది ఒక డోస్ అయినా ఉండొచ్చు, లేదంటే సెవరల్ సక్సెసివ్ డోసెస్ అయినా ఉండొచ్చు. అంటే దీనికి మనం సాధారణంగా సింగిల్ డోస్ తీసుకుంటాము. సెవరల్ సక్సెసివ్ డోసెస్ అనేది కొన్ని సందర్భాల్లో అవసరం పడుతుంటుంది అనమాట. అంటే ఇందాక 161 ఎఫార్జన్లో చెప్పుకున్నట్లుగా ఈ యాక్యూట్ కండిషన్లో ఏదైనా క్రానిక్ డ్రగ్ ఇవ్వాల్సి వస్తే అప్పుడు వెంటనే రిపీట్ చేసుకోవాల్సి వస్తుంది. లేదు ఇంకోటి మనం కెంట్ రిపర్టరీ కానీ చూసినట్లయితే స్టార్టింగ్లో కెంట్ గారు చేసిన కేసెస్ కొన్ని ఇస్తారన్నమాట. వాటిలో కూడా కెంట్ గారు ఆ కేసెస్ కానీ చదివితే మీకు అర్థమవుతుంది. వాళ్ళ నేట్రమూర్ కానీ ఆర్సనిక్ కానీ ఫాస్ఫరస్ కానీ 6 అవర్లీ డోసెస్లో ఒక 3 డోసెస్ ఇచ్చి స్టాప్ చేయాలని చెప్తారన్నమాట. లేదు కొంతమందిలో 24 అవర్స్కి ఒక్కొక్క డోసు ఇవ్వటం అలా చెప్తుంటారు. సో అంటే కెంట్ గారు రిపీట్ చేశారు కదా, మనం కూడా రిపీట్ చేద్దామంటే కెంట్ గారు మెటీరియల్ రాశారు, రిపర్టరీ రాయటం జరిగింది, ఫిలాసఫీ రాయటం జరిగింది. మనకు ఆ రాసిన వాటిని అర్థం చేసుకోవడమే మనకు ఇది అవ్వదు. సో ఆయన ఏంటి, ఎక్కడ ఎలాంటి కేసులో ఎప్పుడు దేన్ని రిపీట్ చేయాలి, ఎంతలో రిపీట్ చేయాలి, తూకంగా వాటిని ఆలోచించుకొని ఎవరి ససెప్టబిలిటీని బట్టి వాళ్ళని చూసుకొని మెడిసిన్ ఇస్తారన్నమాట. సో ఆయన ఫాస్ఫరస్ 10 ఇచ్చారు కదా అనేసి నేను నా ప్రాక్టీస్లో నేను ఫాస్ఫరస్ 10 ఇస్తానంటే అది పులిని చూసినాక వాత పెట్టుకున్నట్టుగా అవుతుంది అనమాట. అది దానివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదన్నమాట. సో ఇక్కడ విచ్ మే హ్యావ్ బీన్ ఎంప్లాయిడ్ ఇన్ ఏ సింగిల్ డోస్ ఆర్ ఇన్ సెవరల్ సక్సెసివ్ డోసెస్ అన్నమాట. ఇంకొకసారి చదువుతాను. ఇన్ నాన్ వెనీరియల్ క్రానిక్ డిసీజెస్ దోస్ మోస్ట్ కామన్లీ therefore that arise from sora we often require in order to effect a cure to give several antisoric remedies in succession. ఒకదాని తర్వాత ఒకటి ఇవ్వాలి. అలా ఎవ్రీ సక్సెసివ్ వన్ బీయింగ్ హోమియోపతికల్లీ చూజన్ in consonance with the group of symptoms remaining after the expiry of the action of the previous remedy. ముందు ఇచ్చినటువంటి మెడిసిన్ యొక్క యాక్షన్ పూర్తిగా అయిపోయిన తర్వాత మాత్రమే నెక్స్ట్ హోమియోపతిక్ సిమిలమ్ని ఇవ్వాలి. ఆ యొక్క ముందు ఇచ్చినటువంటి మెడిసిన్ అది విచ్ మే హ్యావ్ బీన్ ఎంప్లాయిడ్ ఇన్ ఏ సింగిల్ డోస్ ఆర్ ఇన్ సెవరల్ సక్సెసివ్ డోసెస్. అది ఇప్పుడు మళ్ళీ స్టార్టింగ్లో చెప్పిన దాన్ని కొద్దాం. ఇప్పుడు ఇలాంటిది ఎవరన్నా ఒక 10-15 నెలల నుంచి ఉన్నటువంటి పెరాలసిస్ కేసుని నేను సింగిల్ డోస్ ఆఫ్ కాస్టికం 30 ఇచ్చిన తర్వాత పూర్తి తగ్గిపోయిందని చెప్తే ఒకటి వాళ్ళు సింగిల్ డోస్ అన్నా ఇచ్చి ఉండకూడదు, మ్యాసివ్ డోసేసులు అన్నా ఇచ్చి ఉండాలి. లేదు ఇప్పుడు ఇంకేదైనా ఈ మెడిసిన్ మూలంగా సపరేషన్ కాకుండా ఇంకేదైనా ఇతరితర వాళ్ళ యొక్క వైటల్ ఫోర్సే అక్కడ ఉండేటువంటి పరిస్థితులకు అనుగుణంగా
అది తగ్గించేసుకొని దానికన్నా ఇంకా పెద్ద డిసీజ్ని ఏదైనా ప్రొడ్యూస్ చేసుకొని ఉండాలన్నమాట. అది తప్ప ఇంకెలాంటి కండిషన్స్లోనూ ఒక డోస్తో అన్ని ఏళ్ల పాటు ఉన్నటువంటి క్రానిక్ కంప్లైంట్ ఒక డోస్తో తగ్గదన్నమాట. అది అంటే కొంతమంది పలానా రూమటాయిడ్ ఆర్థరైటిస్ కేసుని జస్ట్ నాకు రస్టాక్స్ బ్రైన్ చాలు, ఈ రెండింటిని ఒకదాని తర్వాత ఒకటి మార్చి ఒక వారం రోజులు చేస్తే ఎంతటి రూమటాయిడ్ ఆర్థరైటిస్ నేను తగ్గించేస్తాను. ఫాల్స్, తప్పుడు ప్రచారం అంతే. అంటే రూమటాయిడ్ ఆర్థరైటిస్ లాంటి క్రానిక్ కండిషను జస్ట్ వాటితో ఎలా తగ్గుతుంది? మేబీ ఒకవేళ తగ్గిందే అనుకుంటే రూమటాయిడ్ ఆర్థరైటిస్ ఇలాంటి ఏ క్రానిక్ కండిషన్స్లోనైనా కూడా అక్యూట్ ఎగ్జాజరబేషన్స్ అనేవి ఉంటాయి. అంటే తాత్కాలికంగా ఏ సీజనల్గానో లేదంటే డైట్ అండ్ రెజిమెంట్లో భాగంగా ఏదైనా పొరపాట్లుగానో అలాంటివి ఏదైనా తప్పిదాల మూలంగా వస్తే జస్ట్ ఒక వారం రోజులో 10 రోజుల పాటు డిసీజ్ అక్కడ ఉన్నటువంటి కంప్లైంట్స్ ఎగ్రవేట్ అవుతాయి. అలా ఎగ్రవేట్ అనేటువంటి కండిషన్లో మేబీ రస్టాక్స్ 200 ఇస్తే తగ్గుండొచ్చేమో. సో ఆ యాక్యూట్ ఎగ్జాజరబేషన్ని తగ్గించింది కదా అనేసి నేను రూమటాయిడ్ ఆర్థరైటిస్ మొత్తాన్ని కూడా ఒక రస్టాక్స్తోనే తగ్గించేసానని చెప్పడం తప్పు. ఒకవేళ ఇప్పుడు సోరియాసిస్ ఉంటుంది. యూజువల్గా సార్ వాళ్ళు చదువుకునే రోజుల్లో ఎవరో ఒక వాళ్ళ సార్ అంట ఇగ్నీషియా ఇచ్చి సోరియాసిస్ మొత్తాన్ని తగ్గించేశారంట. సో అది ఎంతటి ఫాల్స్ స్టేట్మెంట్? ఇగ్నీషియా డ్యూరేషన్ ఆఫ్ యాక్షన్ 9 days. సోరియాసిస్ అనేది బాగా డీప్లీ రూటెడ్ అనమాట. ఎంతో జాగ్రత్తగా చేసుకుంటూ పోతే కానీ కంప్లీట్గా తగ్గదు. అలాంటిది నువ్వు ఇగ్నీషియా అలాంటి మెడిసిన్ ఒక డోస్ ఇచ్చేసి సోరియాసిస్ తగ్గించేసానంటే అది ఇది ఫాల్స్. అంటే ఇలాంటి ఎక్యూట్ కండిషన్స్, బెల్స్ పాలసీ ఉంది, ఇలాంటివి ఏమన్నా తగ్గచ్చు, ఏం ప్రాబ్లం లేదు. అంటే యాక్యూట్గానే వస్తుంది, దాని సెల్ఫ్ లిమిటెడ్గానే ఉంటుంది. జస్ట్ ఒక 1 month కల్లా తగ్గిపోతుంది అనమాట. లేదు ఒక ఫ్రోజన్ షోల్డర్ కేసు ఉంది, ఫ్రోజన్ షోల్డర్ కేసు ఒక 2 years టైం పడుతుంది. అంటే దాని యొక్క సెల్ఫ్ లిమిటింగ్ 2 years ఉంటుంది. ఎట్ ది ఎండ్ ఆఫ్ అంటే 24th month నేను రస్ట్రాక్స్ చేసి నేను ఫ్రోజన్ షోల్డర్ని జస్ట్ ఒక 15 రోజుల్లో తగ్గించేసానని చెప్తే ఎలా? ఓకే, అలాంటివి అనమాట. సో ఇప్పుడు మనకు అర్థం కావాల్సింది ఏంటంటే క్రానిక్ కంప్లైంట్స్ మన దగ్గర కాదు. అంటే మనం ఇంత ఓపిక్గా ఇంత నీట్గా కేసు తీసుకొని ఇంత క్లాసికల్ వేలో సైంటిఫిక్ వేలో మనం కేసు చేసేటటువంటి పద్ధతిలోనే కొన్ని నెలల పాటు కొన్ని సంవత్సరాల పాటు టైం పడుతుంటే మిగిలిన వాళ్ళకి అంటే ఒక్కసారి కూడా హోమియోపతిక్ సిమినం ఇవన్నీ వాళ్ళల్లో జస్ట్ మేము 1 dose 2 dosesతో తగ్గిపోయిందంటే మనం ఎలా నమ్మాలి? సో అదనమాట. ఈసారి ఎప్పుడన్నా మాట అంటే సరే మీరు హనుమాన్ గారి కన్నా గొప్ప వాళ్ళు, మీరు చాలా గొప్ప వాళ్ళని దండం పెట్టేసి పక్కన వచ్చేసేయాలి. వాళ్ళతో వాదన అనవసరం. వాళ్ళతో వాదన పెట్టుకుంటే మనకు నాలెడ్జ్ అంతా పోతుంది అనమాట. ఓకే, ఇది ఆర్గనాన్. క్రానిక్ డిసీజ్లో దీనికి ఈక్వలెంట్గా సరిపోలినటువంటి ఒక చోట చెప్తారనమాట. ది క్యూర్ ఆఫ్ సోరా, ది క్యూర్ ఆఫ్ సైకోసిస్, ది క్యూర్ ఆఫ్ సిఫిలిస్ అనే చోట ఓ పాయింట్ చెప్తారనమాట. ఇక్కడ ఎలా అయితే ఆర్గనాన్లో సోరాని నయం చేయాలంటే సెవరల్ సక్సెసివ్ యాంటీసోరిక్ రెమెడీస్ అవసరం పడతాయనేసి చెప్తారో, అలానే సోరాని క్యూర్ చేసే టైంలో కూడా అది కంప్లీట్గా తగ్గాలి అంటే స్కిన్ కంప్లైంట్ రావాలి. అది ఎన్నిసార్లు రావాలి? ఎవరైనా చెప్పగలరా? సరే, ఇప్పుడు సాధారణంగా మనం ఈ లైన్లో ట్రీట్మెంట్ ఇస్తున్నప్పుడు ఎవరికైనా ట్రీట్మెంట్ ఇచ్చే టైంలో ఏదైనా స్కిన్ కంప్లైంట్ వచ్చిందనుకోండి, ఏం చెప్తాం? చాలా ఎక్సలెంట్ చేంజ్, అంటే బాగా తగ్గిపోతుంది అని చెప్తాం. సరే, మరి అక్కడ ఉన్నటువంటి ఆ క్రానిక్ కంప్లైంట్ మొత్తాన్ని తగ్గించేస్తుందా? అంటే ఇక్కడ ఆ క్యూర్ ఆఫ్ సోరాలో చెప్తారనమాట. ఆ సోరాని ట్రీట్ చేసే క్రమంలో అలా మల్టిపుల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆ ట్రీట్మెంట్ ఎలిమినేషన్ ప్రాసెస్లో
స్కిన్ కంప్లైంట్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రావాలంట. నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చి 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 లాస్ట్గా ప్రిమిటివ్ ఇచ్ అనేది వస్తుంది. అంటే ప్రిమిటివ్ ఇచ్ అంటే సోరిక్ ఆ ప్రిమిటివ్ ఇచ్ అనేది రావాలి. ఆ ప్రిమిటివ్ ఇచ్ వచ్చినటువంటి దాన్ని మళ్ళీ హోమియోపతికల్గా సిమిలమం ఇచ్చి తగ్గిస్తే అప్పుడు ఎసోరిక్ ఇండివిజువల్ అవుతారు. అది చాలా కష్టంతో కూడుకున్నది. అది ఒక హనుమాన్ గారు ఒక్కరే ఆయన ట్రీట్మెంట్తో కాబట్టి అది జరిగిందనమాట. మనం చేసేటువంటి ట్రీట్మెంట్స్లో కష్టతరం అవుతుంది. కానీ యూజువల్గా మనం చేసేటువంటి ట్రీట్మెంట్లో ఒకసారి స్కిన్ కంప్లైంట్ వచ్చింది అంటే మనం ఇప్పుడు దాకా మన నాలెడ్జ్కి ఏంటంటే ఇంకా ఆల్మోస్ట్ వాళ్ళకి ఉన్నటువంటి కంప్లైంట్ అంతా తగ్గిపోయింది అనుకుంటాం. ఇంకా ఎంత క్రానిక్ డిసీజ్ కూడా ఫుల్ స్టాప్ పడింది అని అనుకుంటాం. కానీ ఆ వచ్చినట్టు ఒక్క స్కిన్ కంప్లైంట్ కాదు, అలా మల్టిపుల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ వస్తేనే అక్కడ ఉండేటువంటి క్రానిక్ కంప్లైంట్ తగ్గుతుంది. మరి ఒక్కసారి వచ్చినటువంటి స్కిన్ కంప్లైంట్ వల్ల ఏం ఉపయోగం జరుగుతుంది ఏంటి? ఎప్పుడైనా కానీ మన ట్రీట్మెంట్లో హోమియోపతికల్ సిమిలమంగా ఇచ్చినప్పుడు స్కిన్ కంప్లైంట్ వచ్చింది అంటే అక్కడ ఉండేటటువంటి క్రానిక్ కంప్లైంట్ని మిటిగేట్ చేస్తూ ఎలివేట్ చేస్తూ వైటల్ ఫోర్స్ తనంతట తానుగా కొంత ఇంటర్నల్గా పొల్యూషన్ని బయటికి పంపించేస్తుంది. అంటే అక్కడ ఉన్నటువంటి క్రానిక్ కంప్లైంట్ మొత్తాన్ని ఒక్కసారిగా తీసివేయలేకపోయినా అది రావటం వలన ఏ 20%, ఏ 30%, ఏ 40% అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకి అనుగుణంగా, అంటే అక్కడ వచ్చేటటువంటి స్కిన్ కంప్లైంట్ పూర్తిగా రావడానికి సరైన పరిస్థితులు మనం ఇస్తే పూర్తిగా వస్తుంది. లేదంటే కొంచెం వచ్చి ఆగిపోవచ్చు, లేదంటే దాన్ని సపరేషన్ చేస్తే ఇంకా ఇబ్బంది అవుతుంది. సో ఎప్పుడైనా కూడా ఒక స్కిన్ కంప్లైంట్ బయటకు వచ్చిందంటే దాని ద్వారా ప్రయోజనమే జరుగుతుంది తప్పితే నష్టమైతే జరగదు. ఎప్పుడు హోమియోపతికల్ ట్రీట్మెంట్లో వచ్చి అండ్ నెక్స్ట్ దానికి హోమియోపతికల్ సిమిలమంగా ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు మాత్రమే అది సత్ఫలితాలను ఇస్తుంది. మళ్ళీ దాన్ని అక్కడ ఇంకేదన్నా సపరేషన్ కానీ చేసినట్లయితే దానివల్ల కాకపోతే దానివల్ల కొన్ని రోజులు కొన్ని నెలల పాటు రిలీఫ్ వస్తుంది తప్పితే దాని తర్వాత మళ్ళీ సపరేషన్ అయిన తర్వాత మళ్ళీ యథావిధిగా వస్తుంది అనమాట. అయితే ఇదనమాట. అంటే ఇక్కడ సోరాని ట్రీట్మెంట్ చేసే క్రమంలో సెవరల్ యాంటీసోరిక్ రెమెడీస్ ఎలా అయితే అవసరం పడతాయో ఆ సోరాని ట్రీట్ చేసే క్రమంలో నెంబర్ ఆఫ్ టైమ్స్ మల్టిపుల్ టైమ్స్ ఆ స్కిన్ కంప్లైంట్ బయటకు వస్తూనే ఉంటుందంట, ఎక్స్ప్రెస్ చేస్తూనే ఉంటుందంట. అంటే నేను చదివినప్పుడు నేను ఆశ్చర్యపోయాను అనమాట. అంటే మనం ఏంటి జస్ట్ ఒకసారి స్కిన్ కంప్లైంట్ వచ్చిందంటే ఆల్మోస్ట్ 100% క్యూర్ వచ్చేసింది అని అనుకునేవాడిని ఆ సెంటెన్స్ చదవడానికి ముందు వరకు, అది అర్థం అవడానికి ముందు వరకు. కానీ మనం చేసే ట్రీట్మెంట్లో స్కిన్ కంప్లైంట్ వచ్చిందంటే ఆడ 5%, 10%నే ఆడ రిలీఫ్ వస్తుంది. అలాంటి స్కిన్ కంప్లైంట్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చి ఆ తర్వాత ప్రిమిటివ్ సోరిక్ ఇచ్ అనేది బయటికి రావాలి. అప్పుడు మాత్రమే సోరా అనేది తగ్గుతున్నట్టు అనమాట. అది సో ఇది అంటే ఇక్కడ ఎందుకు దాన్ని చేసంటే దానికి దీనికి రిజెంబ్లెన్స్ పోలికుంది కదా, ఇక్కడే క్లారిటీ ఇచ్చేద్దాం అనేసి చెప్పాను. ఓకే సార్. నెక్స్ట్ 172. A similar difficulty in the way of the cure occurs from the symptoms of the disease being too few, a circumstance that deserves our careful attention, for by its removal almost all the difficulties that can lie in the way of this most perfect of all possible modes of treatment are removed. ఈ ఎఫార్జంకి ముందు వరకు కూడా మనం ఏం డిస్కస్ చేసుకున్నాం? హనుమాన్ గారు ఏం చెప్పారు ఏంటంటే ఇంపర్ఫెక్ట్ హోమియోపతిక్ సిమిలమం అనేది ఇవ్వాల్సి వస్తుంది. ఆ ఇంపర్ఫెక్ట్ హోమియోపతిక్ సిమిలమం అనేది ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది ఏంటి అంటే అక్కడ అప్పుడు టైంలో నెంబర్ ఆఫ్ డ్రగ్స్ తక్కువ ఉండటం వల్ల. ఇప్పుడైతే మనకు అన్ని డ్రగ్స్ నెంబర్ కరెక్ట్గానే ఉన్నాయి, కాకపోతే ఆ నెంబర్ ఆఫ్ డ్రగ్స్ మనం చదివి మనం వాటిని అప్లికేషన్లోకి తీసుకొని రావటంలోనే లోపం అన్నమాట. సో మన మెటీరియల్ మెడికల్ నాలెడ్జ్ ఎక్వైర్ చేసుకోవటంలో లోపం వల్ల అక్కడ ఇంపర్ఫెక్ట్ హోమియోపతిక్ మెడిసిన్ అనేది ఇండికేట్ అవుతుంది. సో అలాంటి కండిషన్స్లో ఏం జరుగుతుంది ఏంటనేసి దీని ముందే ఫార్మర్స్ వరకు చెప్పుకోవడం జరిగింది. కానీ అలాంటి సేమ్ సమానమైనటువంటి డిఫికల్టీ ఇంకొకటి మనం ఫేస్ చేస్తుంటాము అని చెప్తూ, ఏ సిమిలర్ డిఫికల్టీ ఇన్ ది వే ఆఫ్ ది క్యూర్ అక్కర్స్ ఫ్రమ్ ది సిమ్టమ్స్ ఆఫ్ ది డిసీజ్ బీయింగ్ టూ ఫ్యూ. వ్యాధిలో
వ్యాధి యొక్క లక్షణాలు చాలా తక్కువగా ఉండటం వలన దాన్ని క్యూర్ చేసేటటువంటి క్రమంలో మనం కొంచెం కష్టం అనేది ఇబ్బంది పడుతుంటాము అని చెప్తున్నారు. ఏ సర్కమ్స్టెన్స్ దట్ డిజర్వ్స్ అవర్ కేర్ఫుల్ అటెన్షన్. ఈ యొక్క కండిషన్ అనేది, ఈ యొక్క సందర్భం అనేది ఎంతో జాగ్రత్తతో కూడిన శ్రద్ధ అనేది అవసరం. అది కోరుకుంటుందంట. అంటే మనకు కేస్ టేకింగ్ తీసుకునేటప్పుడు మనకు అటెన్షన్ ఇన్ సెన్సెస్ అని చెప్పడం జరుగుతుందన్నమాట. అంటే ఓన్లీ శ్రద్ధ వహిస్తే చాలు. కానీ ఇక్కడ ఇలాంటి కేసెస్ ఎక్కడైతే వ్యాధిలో చాలా తక్కువ నెంబర్ ఆఫ్ సింటమ్స్ ఉంటాయో అలాంటి చోట ఓన్లీ అటెన్షన్ కాదు, ఓన్లీ శ్రద్ధ కాదు, కేర్ఫుల్ అటెన్షన్, ఎంతో జాగ్రత్తతో కూడినటువంటి శ్రద్ధ అనేది అవసరం అన్నమాట. అలాంటి డిసీజ్ని తగ్గియాలి అంటే జాగ్రత్తతో కూడినటువంటి శ్రద్ధ అనేది అవసరం, అవి కోరుకుంటాయి అని చెప్తున్నారు. ఫర్ బై ఇట్స్ రిమూవల్ ఆల్మోస్ట్ ఆల్ ది డిఫికల్టీస్ దట్ కెన్ లై ఇన్ ది వే ఆఫ్ దిస్ మోస్ట్ పర్ఫెక్ట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ మోడ్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ఆర్ రిమూవ్డ్ ఎక్సెప్ట్ దట్ ఇట్స్ apparatus of known homeopathic remedies is still incomplete. ఇది హానుమాన్ గారి టైంలోకి వర్తిస్తుంది, ఇప్పుడు మన టైంలోకి వర్తించదు. ఏంటంటే అప్పట్లో తక్కువ నెంబర్ ఆఫ్ డ్రగ్స్ ప్రూవ్ అయి ఉన్నాయి కాబట్టి అది ఇప్పుడైతే మన సంబంధించి పుష్కలంగా మెడిసిన్స్ ఉన్నాయి, వాటి యొక్క నాలెడ్జ్ని మనం ఎక్వైర్ చేసుకునే దాంట్లోనే లోపం అనమాట. అది ఏ సర్కమ్స్టెన్స్ దట్ డిజర్వ్స్ అవర్ కేర్ఫుల్ అటెన్షన్ ఫర్ బై ఇట్స్ రిమూవల్ ఆల్మోస్ట్ ఆల్ ది డిఫికల్టీస్ దట్ కెన్ లై ఇన్ ది వే ఆఫ్ దిస్ మోస్ట్ పర్ఫెక్ట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ మోడ్స్ ఆఫ్ ట్రీట్మెంట్. అంటే ఇది ఈ డిఫికల్టీని కనుక తీసేస్తే అక్కడ మిగిలిన అన్నీ కూడా పెద్ద కష్టతరమైనవి కాదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్కిన్ కంప్లైంట్స్ ఉంటాయి. ఈ స్కిన్ కంప్లైంట్స్లో మనం ఇచ్చినటువంటి ట్రీట్మెంట్తో పాటు వాళ్ళు ఎక్స్టర్నల్గా ఏదైనా ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ ఏమైనా వాడుతున్నా లేదంటే సోప్ యూజ్ చేస్తూ సోప్ బాత్స్ చేస్తున్నా, ఇవన్నీ కూడా డైట్ అండ్ రెజిమెంట్లో భాగంగా వచ్చేటటువంటి డిఫికల్టీస్. లేదు వాళ్ళకి ఇంకేదైనా ఎమోషనల్గా ఏదైనా ఉండేటటువంటి గ్రీఫ్ అండ్ వెక్సేషన్, లాంగ్ కంటిన్యూడ్ గ్రీఫ్ అండ్ వెక్సేషన్ వల్ల ఉండేటటువంటి డిఫికల్టీస్ కానివ్వండి, లేదంటే ఇండిస్పోజిషన్ అంటే మనం ఉండేటటువంటి ఏరియాస్, సెల్లార్స్, మార్ష్ ఏరియాస్ అలాంటి చోట్ల కానీ, లేదంటే ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల కానీ, ఇలాంటి మూలంగా వచ్చేటటువంటి ఇండిస్పోజిషన్స్ వల్ల వచ్చేటటువంటివి కానీ, ఇలాంటివన్నీ ఈ డిఫికల్టీస్ అన్నీ కూడా మిగిలిన ఇతరితర మోడ్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్లోనూ ఉంటాయి. చెప్తూ దట్ కెన్ లై ఇన్ ది వే ఆఫ్ దిస్ మోస్ట్ పర్ఫెక్ట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ మోడ్స్ ఆఫ్ ట్రీట్మెంట్. అంటే హానుమాన్ గారు ఉన్న ట్రీట్మెంట్స్ అన్నిటినీ 4 కేటగిరీస్ చేయడం జరిగింది. యాంటీపతి, అలోపతి, ఐసోపతి, హోమియోపతి. వీటన్నిటిలోనూ సంపూర్ణమైనటువంటిది, పరిపూర్ణమైనటువంటి మోడ్స్ ఆఫ్ ట్రీట్మెంట్ హోమియోపతి మాత్రమే. ఎందుకంటే ఆల్ పాసిబుల్ మోడ్స్ ఆఫ్ ట్రీట్మెంట్ అంటే మానవ మేధస్సుకి సాధ్యమైనటువంటిది ఇది ఒకటే అనమాట. అంటే మెడిసిన్స్ ఇచ్చి ట్రీట్మెంట్ చేసేది కాకుండా ఇంకోటి వేరే ఉంటాయి అనమాట. ఎనర్జైజ్డ్ మేనర్లో ఫర్ ఎగ్జాంపుల్ రామకృష్ణ పరమహంస కానీ, రమణ మహర్షి కానీ వాళ్ళు చేతి తాగితే తగ్గిపోవటం, ఒక సాయిబాబా కానీ, షిరిడి సాయిబాబా కానీ, ఇలాంటి వాళ్ళు కానీ, లేదంటే ఇంకోటి యాక్యుపెంచర్స్ కానీ, లేదంటే ఎనర్జైజ్ చేసి ఐ థింక్ హీలింగ్ మెథడ్స్ కానీ, ఇలాంటివి ఏవైనా కానివ్వండి, అవన్నీ కూడా మానవ మేధస్సుకి సాధ్యపడేటటువంటి ట్రీట్మెంట్ మెథడ్స్ కాదనమాట. మన మానవ మేధస్సుకి సాధ్యమైనటువంటి ట్రీట్మెంట్, ఆల్ పాసిబుల్ మోడ్స్ ఆఫ్ ట్రీట్మెంట్లో సంపూర్ణమైనటువంటి ట్రీట్మెంట్ ఏంటంటే హోమియోపతి. ఈ యొక్క హోమియోపతి వాటిలో కూడా ఈ యొక్క డిఫికల్టీ అనేది మనం ఇబ్బంది పడుతుంటాం. ఒకవేళ ఈ డిఫికల్టీని కానీ తొలగించినట్లయితే అన్నీ కూడా తొలగిపోతాయి. అసలు ఏంటి ఆ డిఫికల్టీ అంటే డిసీజ్లో తక్కువ నెంబర్ ఆఫ్ సింటమ్స్ ఉండటం అండి. ఏ సిమిలర్ డిఫికల్టీ ఇన్ ది వే ఆఫ్ ది క్యూర్ అక్కర్స్ ఫ్రమ్ ది సింటమ్స్ ఆఫ్ ది డిసీజ్ బీయింగ్ టూ ఫ్యూ. చాలా తక్కువ ఉంటాయంట వ్యాధులు. అది ఏ సర్కమ్స్టెన్స్ దట్ డిజర్వ్స్ అవర్ కేర్ఫుల్ అటెన్షన్ ఫర్ బై ఇట్స్ రిమూవల్ ఆల్మోస్ట్ ఆల్ ది డిఫికల్టీస్ దట్ కెన్ లై ఇన్ ది వే ఆఫ్ దిస్ మోస్ట్ పర్ఫెక్ట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ మోడ్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ఆర్ రిమూవ్డ్ అనేసి చెప్తున్నాను అనమాట. అంటే ఏంటి ఆ యొక్క డిఫికల్టీ అంటే ఆ వ్యాధిలో తక్కువ నెంబర్ ఆఫ్ సింటమ్స్ ఉండేది, చాలా డిఫికల్టీతో కూడుకున్నది. దాన్ని మనం ఎలా రిమూవ్ చేస్తాం అంటే
తర్వాత వచ్చేటువంటి ఎఫార్సమ్స్లో చెప్తారనమాట. ఈ వన్ సైడెడ్ డిసీజ్లో మిగిలిన వైద్య శాస్త్రాల్లో జరగంది మన యొక్క హోమియోపతి వైద్య శాస్త్రం జరిగేది ఒక్కటే ఏంటంటే, ఈ యొక్క వన్ సైడెడ్ డిసీజ్ని ట్రీట్మెంట్ చేసే క్రమంలో ఈవెన్ దో అక్కడ ఫ్యూ నెంబర్ ఆఫ్ సిమ్టమ్స్ ఉన్నప్పటికీ మనం హోమియోపతిక్ సిమిలం ఇచ్చే క్రమంలో లోపల నుంచి అంటే వాళ్ళ యొక్క వైటాలిటీ ఇంప్రూవ్ అయ్యే కొద్దీ అక్కడ డిసీజ్ యొక్క క్లారిటీ అనేది వస్తుంది. అది ఏ రకంగా వస్తుంది ఏంటంటే, బయటికి ఎక్స్ప్రెస్ చేసేటటువంటి సిమ్టమ్స్తో అక్కడ డిసీజ్ క్లారిటీ అనేది వస్తుందన్నమాట. అంటే కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్కిన్ కంప్లైంట్స్ సంబంధించి ఏదైనా ఇచ్చింగ్ ఉన్నా, బర్నింగ్, ఇలాంటి సెన్సేషన్స్ ఏమైనా ఉంటే చెప్పడం ఏంటంటే నేను తగ్గుతాను అని. అంటే అక్కడ ఎంతో అంత సిమ్టమ్స్ యొక్క ఎక్స్ప్రెషన్ అనేది ఉంటుంది. దురదలానో లేదు బర్నింగ్ సెన్సేషనో ఏదో ఇంకోటి ఎరప్షన్స్ రావటమో ఇంకోటి అలాంటి కండిషన్స్ చెప్పడం తగ్గుతాను అనేసి. ఇప్పుడు వాటి యొక్క సిమ్టమ్స్ యొక్క క్లారిటీ కరెక్ట్గానే ఉంటే అవి తగ్గుతాయి. అదే ఒక విట్రిగో లాంటి కేసెస్లో ఉందనుకోండి, అక్కడ దురద ఉండదు, ఎరప్షన్స్ ఉండవు, ఓన్లీ తెల్లటి మచ్చలే ఉంటాయి. సో అలాంటి కేసెస్ తగ్గటానికి మొండికేస్తాయి. బికాస్ ఎందుకంటే అక్కడ డిసీజ్ యొక్క ఎక్స్ప్రెషన్లోనే లోపం అన్నమాట. సో ఈవెన్ దో ఈ యొక్క డిసీజ్ చాలా తక్కువ నెంబర్ ఆఫ్ సిమ్టమ్స్ ఉండేటటువంటి ఈ యొక్క డిఫికల్టీని మనం తీసేయగలిగితే మిగిలిన ఇతరితర డిఫికల్టీస్ అంటే డైట్ అండ్ రెజిమెంట్లో వచ్చేటువంటి డిఫికల్టీస్ కానివ్వండి, లేదంటే ఈ లాంగ్ కంటిన్యూడ్ ఇమోషన్స్, గ్రీఫ్ అండ్ వెక్సేషన్ ద్వారా వచ్చేటటువంటి లేదా సప్రెస్డ్ యాంగర్, రివెంజ్ఫుల్ ఇలాంటి భావోద్వేగాల్ని మూలంగా వచ్చేటటువంటి డిస్టర్బెన్సెస్ అయితే కానివ్వండి, లేదంటే ఇండస్ పొజిషన్లో వచ్చేటటువంటి డిస్టర్బెన్సెస్ అయితే కానివ్వండి, మిగిలిన ఇతర డిఫికల్టీస్ అన్నింటినీ మనం తీసేయగలుగుతాము అనేసి చెప్తున్నాను. అది ఏ సిమిలర్ డిఫికల్టీ ఇన్ ది వే ఆఫ్ ది క్యూర్ అక్కర్స్ ఫ్రమ్ ది సిమ్టమ్స్ ఆఫ్ ది డిసీజ్ బీయింగ్ టూ ఫ్యూ. వ్యాధిలో చాలా తక్కువ నెంబర్ ఆఫ్ సిమ్టమ్స్ ఉండటం వల్ల మనం ఈ యొక్క డిఫికల్టీ అనేది ఫేస్ చేసుకుంటాం. అయితే ఈ యొక్క సందర్భం అనేది ఏ సర్కమ్స్టాన్స్ దట్ డిజర్వ్స్ అవర్ కేర్ఫుల్ అటెన్షన్. మనకు ఎంతో జాగ్రత్తతో కూడిన శ్రద్ధ అనేది అవసరం. ఫర్ బై ఇట్స్ రిమూవల్ ఆల్మోస్ట్ ఆల్ ది డిఫికల్టీస్ దట్ కెన్ లై ఇన్ ది వే ఆఫ్ దిస్ మోస్ట్ పర్ఫెక్ట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ మోడ్స్ ఆఫ్ ట్రీట్మెంట్ బ్రాకెట్లో ఎక్సెప్ట్ దట్ ఇట్స్ apparatus ఆఫ్ నోన్ హోమియోపతిక్ మెడిసిన్ స్టిల్ ఇన్కంప్లీట్ ఆర్ రిమూవ్డ్. అంటే అది హార్మోన్ గారి టైంలో చెప్పింది ప్రూవెన్ డ్రగ్స్ తక్కువ ఉండటం వల్ల. ఓకే, ఈ యొక్క డిఫికల్టీని ఒక్కటే కానీ మనం తీసేయగలిగితే మిగిలిన ఇతర వచ్చేటువంటి డిఫికల్టీస్ అన్నిటిని కూడా మనం తీసేయగలుగుతాం అనేసి చెప్తున్నాం.